రాష్ట్రంలో 60,799 కోట్లతో రహదారుల నిర్మాణం చేపట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఆర్ఆర్ఆర్ రహదారి నిర్మాణానికి 36,000 కోట్లు, గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి 20,000 కోట్లు కేటాయించింది. ఎకరాకు 7 క్వింటాల పత్తి మాత్రమే కొనుగోలు చేసే రూల్ తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు మంత్రులు. జూబ్లీహిల్స్లో విస్తృత ప్రచారం చేసిన మంత్రులు అభివృద్ధికి ఓటేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా యాదగిరిగుట్ట ఆలయ అర్చకులు రేవంత్ రెడ్డికి ఆశీర్వచనాలు అందించారు. ఓ వివాహ వేడుకకు హాజరైన రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాకిటి శ్రీహరి, కొండా సురేఖ సహా నటుడు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. తనకు విష్ చెప్పిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పారు రేవంత్. రాష్ట్రంలో 60,799 కోట్లతో రహదారుల నిర్మాణం చేపట్టనుంది రాష్ట్ర సర్కార్. ట్రిపుల్-ఆర్ రహదారి నిర్మాణానికి 36,000 కోట్లు, గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి 20,000 కోట్లు కేటాయించింది. ఈ గ్రీన్ఫీల్డ్ హైవే ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్టు వరకు ఉండనుంది. ఇక 10,400 కోట్లతో హైదరాబాద్ విజయవాడ హైవేను 8 లైన్లుగా విస్తరించనున్నారు. మరో 8,000 కోట్లతో 52 కిలోమీటర్ల మన్ననూర్ శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ను నిర్మించనుంది సర్కార్. ఈ పనులకు సంబంధించి ప్రతి 15 రోజులకొకసారి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టితో సమీక్ష నిర్వహించనున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎకరాకు 7 క్వింటాల పత్తి మాత్రమే కొనుగోలు చేసే రూల్ తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపితో కలిసి సీసీఐ సీఎండీ లలిత్ కుమార్ గుప్తాతో ఫోన్లో మాట్లాడారు మంత్రి తుమ్మల. రాత్రి 10 వరకే కపాస్ కిసాన్ యాప్ స్లాట్ బుకింగ్స్ కు ఛాన్స్ ఉండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కపాస్ యాప్ 24 గంటలు అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాలని సీసీఐ సీఎండీకి రిక్వెస్ట్ చేశారు మంత్రి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 200 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. అసెంబ్లీలో జూబ్లీహిల్స్ సమస్యలపై మాట్లాడే ప్రతినిధి కోసం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించాలన్నారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వివేకానంద నగర్, షేక్పేట్ డివిజన్లో పర్యటించారు మంత్రి వివేక్. వివేకానంద నగర్లో స్థానికులతో మంత్రి వివేక్ భేటీ అయ్యారు. సమస్యలపై ఆరా తీశారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఏమాత్రం అభివృద్ధి పనులపై దృష్టి పెట్టలేదని విమర్శించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో పని చేపించడానికి సుమారు 200 కోట్ల పనులు చేయించాం. శాంక్షన్స్ అయ్యి పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. ఈ 200 కోట్ల ఎక్కడ కూడా శాంక్షన్ లేని శాంక్షన్ కాదు. అన్ని చోట్ల బడ్జెట్ ఉన్న శాంక్షన్ అంటే నిధులు ఉన్నాయి, పనులు కావాలి. ఎందుకంటే టెండర్ అయ్యే వరకే గవర్నమెంట్లో ఏ శాంక్షన్ అయినా కానీ టెండర్ అవుతుంది. మళ్ళీ దాంట్లో కాంట్రాక్టర్స్ వచ్చిన తర్వాతనే నిర్ణయాలు తీసుకోవాలి. సో మీకు ఏదైతే ఈ కాన్స్టిట్యున్సీలో ఇన్ని 100 కోట్ల శాంక్షన్స్ అనేవో అన్ని పనులు కూడా జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్ అభివృద్ధి అధికార కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గతంలో కంటోన్మెంట్ బైపోల్లో అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టారన్నారు. నవంబర్ 11న జరిగే పోలింగ్లో కాంగ్రెస్ కు ఓటేసి నవీన్ యాదవ్ను గెలిపించాలన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. జూబ్లీహిల్స్ ప్రజలు ఈ ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అభివృద్ధి కొరకు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా మీరంతా మరి ప్రభుత్వం అధికారంలో ఉంది, జూబ్లీహిల్స్ అభివృద్ధిని చేయడానికి అవకాశం ఉంది. గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్లో కాంగ్రెస్ గెలిపించినారు. అభ్యర్థి స్థానికుడు, యువకుడు, విద్యావంతుడు. కాబట్టి ఇన్ని కోణాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ని గెలిపించడానికి 11వ తేదీ నాడు తప్పకుండా పోలింగ్ బూత్కి వచ్చి తమరి అమూల్యమైన ఓటు వేయాల్సిందే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో క్రైస్తవులు, చిరు వ్యాపారులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కాంగ్రెస్ అంటేనే సెక్యులర్ పార్టీ అని చెప్పారు. దేశంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెసేనన్నారు పొంగులేటి. కాంగ్రెస్ పార్టీ అంటే సెక్యులర్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే క్రైస్తవ బిడ్డలకి మొదటి నుంచి ఒక కుటుంబ సభ్యుల్లా ఉన్న పార్టీ. ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో నవీన్ యాదవ్ గారిని మంచి మెజార్టీ గెలిపించే దాంట్లో మీ అందరి సహకారంతో
హైదరాబాద్ ఎర్రగడ్డలో సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ నేతలు. ఈ వేడుకల్లో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు కేక్ కట్ చేసి సీఎం రేవంత్ కు బర్త్డే విషెస్ చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు కేంద్ర మంత్రులు. తెలంగాణ అభివృద్ధి విషయంలో కేంద్రానికి సీఎం సర్టిఫికేట్ అవసరం లేదన్నారు. గోపీనాథ్ ఆస్తులను కాజేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. కంప్లైంట్ చేసినా విచారణ ఎందుకు చేపట్టారని ప్రశ్నించారు కమలనాథులు. జూబ్లీహిల్స్ బైపోల్లో బీజేపీ గెలుపు ఖాయమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై సీఎం రేవంత్ ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు. బీజేపీ బీఆర్ఎస్ ఎప్పటికీ కలవమని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో రేవంత్ సర్టిఫికెట్ అవసరం లేదన్నారు. 11 ఏళ్లుగా తెలంగాణకు కేంద్రం ఏం చేసిందో ప్రజలకు తెలుసన్నారు కిషన్ రెడ్డి. ఎవరైనా ఒక ముఖ్యమంత్రి ఎన్నికలప్పుడు కానీ ప్రజల మధ్యకు వెళ్ళేటప్పుడు కానీ తన ప్రభుత్వము ఏం చేసిందో వివరించి ఏం చేయబోతున్నాడో చెప్పి ప్రత్యర్థి వైఫల్యాలను విమర్శించి ఓట్లు అడగాలి. కానీ ఈరోజు ఎన్నికలకు ముందు ఏమీ హామీ ఇచ్చాడు ఆ ఒక్క మాట కూడా మాట్లాడాడు. ప్రత్యర్థి పార్టీల మీద విమర్శ అది పార్టీ పరంగా సమస్యల పరంగా ఉండాలి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దివంగత గోపీనాథ్ ఆస్తులపై రేవంత్ కేటీఆర్ కండ్లు పడ్డాయని ఆరోపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. గోపీనాథ్ ఆస్తులను కాజేసేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. కంప్లైంట్ చేసినా గోపీనాథ్ మృతిపై ఎందుకు విచారణ చేపట్టడం లేదని ప్రశ్నించారు. షేక్పేట్ శివాజీ విగ్రహం రెహమత్ నగర్ చౌరస్తా కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు బండి సంజయ్. నెల రోజుల క్రితమే మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కాంప్లైంట్ ఇచ్చిండు, సైబరాబాద్ లో కాంప్లైంట్ ఇచ్చిండు, సైబర్ టైంలో కాంప్లైంట్ ఇచ్చిండు. కాంప్లైంట్ ఇచ్చి నెల రోజుల ఇంతవరకు దీని మీద విచారణ జరగలేదు. నీకు కాంప్లైంట్ కావాలంటున్నావు కదా, కాంప్లైంట్ కాపీ నా దగ్గర ఉంది. నీ దగ్గర ఇంటెలిజెన్స్ లేకుంటే, నీకు సమాచారం లేకుంటే కాంప్లైంట్ కాపీ నా దగ్గర ఉంది. పాముకు పాలు పోసి పెంచినట్టు ఓల్డ్ సిటీలో ఎంఐఎంకు అవకాశం ఇస్తే విషనాగులా తయారైందన్నారు ఎంపీ లక్ష్మణ్. ప్రెస్టేషన్లో బీజేపీపై సీఎం రేవంత్ నిందలు వేస్తున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంటే రేవంత్ ఎందుకంత భయపడుతున్నారని ప్రశ్నించారు లక్ష్మణ్. ఇంతసేపు కూడా ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా ముస్లింల ఓట్ల కోసం ఏ స్థాయికి వాళ్ళ రేవంత్ నుంచి మొదలుకుంటే రాహుల్ గాంధీ వరకు ఎంత దిగజారి వాళ్ళ మరి దేశం ఏమైనా పర్వాలేదు, అసలు ఇది కాంగ్రెస్ పార్టీ, ఇది ఒక జాతీయ పార్టీయా లేదా కేవలం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ముస్లింల కోసం, ముస్లింలు కాంగ్రెస్ కోసమే ఉన్నారట. మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణకు అరుదైన గౌరవం దక్కింది. ప్రెసిడెంట్ ముర్ముతో కలిసి సౌత్ ఆఫ్రికాలో పర్యటించనున్నారు డీకే అరుణ. అంగోలా, బోట్స్వానా దేశాల్లో రాష్ట్రపతితో కలిసి పర్యటించనున్నారు డీకే అరుణ. ఫీజు రీఎంబర్స్మెంట్స్ బకాయిలు విడుదల చేయకుండా సర్కార్ విద్యార్థులను ఇబ్బంది పెడుతుందని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు. పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తోన్న ప్రభుత్వం కాలేజీలకు ఎందుకు బకాయిలు చెల్లించడం లేదని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్లో ఓటమి భయంతోనే సీఎం రేవంత్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఏం చేసినా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలవలేదని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధిలో కేసీఆర్ ముద్రను రేవంత్ చెరపలేడని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కేసీఆర్ కట్టిన ప్రతి దాన్ని ఉపయోగిస్తూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. కాలేజీ యాజమాన్యాలను బెదిరించడం సీఎంకు తగదన్నారు. 2 ఏళ్లలో కనీసం ₹2 ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఇవ్వలేదన్నారు. కమిషన్ కోసమే రేవంత్ పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు రిలీజ్ చేస్తున్నారని ఆరోపించారు హరీష్. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తిరోగమనం తీసుకున్నది ఆర్థిక పరిస్థితి. మేము దిగిపోయే నాటికి 2,30,000 కోట్లతో మీకు ఈ రాష్ట్రాన్ని అప్పచెప్పాం. 62ను 2,30,000 చేసిందంటే 4 రెట్లు పెంచాం. అందులో 2 కరోనా సంవత్సరాలు. మా మీద పడి ఏడుస్తాడు పొద్దుగాలు లేస్తే. నువ్వు ముఖ్యమంత్రివి, రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్నావు, ఏం చేసినావో ప్రజలకు చెప్పు. ఏం చేసినా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలవదని అన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. జూబ్లీహిల్స్ ఎన్నికకు టైం దగ్గర పడుతున్న కొద్దీ సీఎంకు ఫ్రస్ట్రేషన్ పెరుగుతుందని విమర్శించారు. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి హైదరాబాద్కు బ్యాడ్ బ్రదర్స్ అని, వాళ్ళిద్దరూ మోదీకి శిష్యులని చెప్పారు. ప్రగతి భవన్లో బుల్లెట్ ప్రూఫ్ బాత్రూంలు ఉన్నాయని రేవంత్ అనటం సిగ్గుచేటని అన్నారు జగదీష్ రెడ్డి. నిలబడతావా ఛాలెంజ్కి? పోదామా ప్రగతి భవన్కు? చూపిస్తావా అందరూ బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్? నేను భయపెట్టించి నడుపుతా,
ఏం భయపెట్టిస్తావు, ఎంతకాలం భయపెట్టిస్తావు? ఒక్క మాటలు చెప్పాలంటే రేవంత్ రెడ్డికి ఎందుకో భయం మొదలైంది. రేవంత్ రెడ్డి మాటలలో తడబాటు కనపడుతుంది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం ప్రైవేటు కాలేజీలు ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు ఎమ్మెల్సీ కవిత. కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తూ కాలేజీలకు ఇవ్వరా అని ప్రశ్నించారు. జనంలోకి జాగృతి కార్యక్రమంలో భాగంగా హన్మకొండలో పర్యటించారు కవిత. పేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సర్కార్ వ్యవహరించాలని సూచించారు. 1800 నుంచి 2000 కాలేజీలు బంద్ పెట్టిరండి. మీరు నిన్న 2-3 పేర్లు చెప్పారు. ఏమన్నారు? 2-3 పేర్లు చెప్పి వీళ్ళు మమ్మల్ని ఈ పర్మిషన్ అడిగిన, ఆ పర్మిషన్ ఇయ్యను, నేను ఇయ్యను అంటున్నారు. ఇయ్యకండి. 10 మంది మిమ్మల్ని పర్మిషన్ అడిగిన వాళ్ళని పక్కన పెట్టండి. మిగతా 100లాది కాలేజీలు ఏం చేసినాయి మిమ్మల్ని? మిగతా 100లాది కాలేజీలో చదువుతున్న పిల్లలు ఏమైపోవాలా? వాళ్ళ భవిష్యత్ ఏమైపోవాలా? అది ఆలోచించమని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా కాలేజ్ యాజమాన్యాల పక్షాన మేము నిలబడతాం. జూబ్లీహిల్స్ లో ప్రచారం ముమ్మరం చేయాలని పార్టీ నేతలను ఆదేశించింది బీఆర్ఎస్. రేపు సాయంత్రంతో ప్రచారం ముగియనుండటంతో మరింత వేగంగా ప్రజల్లోకి వెళ్లాలని, ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఓటర్లకు గుర్తు చేయాలని సూచించింది. బీజేపీ నేతలకు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓటమి భయం పట్టుకుందన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. 20 ఏళ్ల నుంచి సీఎంగా ఉన్న నితీష్ పేదరికం ఎందుకు తొలగించలేకపోయారని ప్రశ్నించారు. నిత్యం ప్రజలపై దాడులు చేయడమే ఎన్డీఏ అందించే సుపరిపాలన అని ఫైర్ అయ్యారు. బీజేపీకి దమ్ముంటే ఎగ్జామ్ పేపర్ల లీకేజీ, నిరుద్యోగం, వలసలపై చర్చలకు రావాలన్నారు కాంగ్రెస్ లీడర్లు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు మహాగఠబంధన్ నేతలు. సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్ ప్రచారానికి మరొక్క రోజే టైం ఉండడంతో విస్తృతంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. బీజేపీ నేతల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల భయం కనిపిస్తోందన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ఈసారి బీహార్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. జంగిల్ రాజు పాలన ఎవరిదో ప్రజలకు అర్థమైందని చెప్పారు. 20 ఏళ్లుగా అధికారంలో ఉన్న సీఎం నితీష్ పేదరికం ఎందుకు అంతం చేయలేకపోయిందని ప్రశ్నించారు ఖర్గే. 20 साल में जंगल राज को ख़त्म क्यों नहीं किए, घुसपैठियों को क्यों नहीं निकाले? तो ये तो सेंट्रल गवर्नमेंट की फेल्योर है और राज्य सरकार किसका है? अगर ऐसी बातें करते हो तो इसको कोई मानता नहीं. इसीलिए ये सब झूठ बातें हैं और झूठ बातें बोल बोल कर मोदी आज तक हुकूमत कर रहे हैं. బ్రిటిష్ కాలంలో ప్రజల హక్కుల కోసం గాంధీ పోరాడినట్లే బీహార్లోనూ మహాగఠబంధన్ ఫైట్ చేస్తోందన్నారు ఎంపీ ప్రియాంక గాంధీ. ప్రశ్నిస్తే ప్రజలపై దాడులు చేస్తూ అదే సుపరిపాలన అని ప్రధాని మోదీ చెబుతున్నారని విమర్శించారు. భగల్పూర్, బరారీ, పూర్నియాలో ప్రచారం చేసిన ప్రియాంక బీజేపీ, ఈసీ కలిసి ఓట్ చోరీతో రాజ్యాంగాన్ని బలహీనపరిచే కుట్ర చేస్తున్నాయన్నారు. जो सिर्फ चुनाव के समय सामने आता है, जो सिर्फ चुनाव के समय बड़े बड़े वादे करता है, उसको पहचान लो और अपना वोट जिम्मेदारी से दो. ये जो वोट है ये महंगाई को खत्म करने वाला वोट है. तो यही वोट सिलेंडर को 500 रुपए का बना देगा. तो यही वोट आपके खाते में हर महीने मेरी बहनों के खाते में 2500 रुपए डलवाएगा. బీహార్లో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు ప్రియాంక. 2 దశాబ్దాలుగా అధికారంలో ఉన్న సీఎం నితీష్ మహిళా సంక్షేమానికి చేసిందేమీ లేదన్నారు. ఓట్ల కోసమే ఎన్నికలకు ముందు మహిళల అకౌంట్లలో 10,000 నగదు జమ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మహాగఠబంధన్ అధికారంలోకి రాగానే యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తామన్నారు ప్రియాంక. और मोदी जी समझते हैं कि आपको झूठे वादे देकर आपको 10,000 रुपए पकड़ाकर वोट ले लेंगे आपका. मोदी जी सोचते हैं कि 20 सालों से इनकी सरकार चली है, बिहार में महिलाओं के लिए कुछ नहीं किया. ये जो 10,000 रुपए का घूस देने की कोशिश कर रहे हैं ना, ले लो, पैसे ले लो, लेकिन अपना वोट मत दो बहनों. బీహార్ సీఎంగా తేజస్వి యాదవ్ గెలిస్తేనే యువతకు మేలు జరుగుతుందన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. మహాగఠబంధన్తోనే నయా బీహార్ సాధ్యమన్నారు. తేజస్వి యాదవ్ సీఎం కాగానే స్టూడెంట్స్కు ల్యాప్టాప్లు అందిస్తామని చెప్పారు. ఎన్డీఏ కుట్రలను యువత తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు అఖిలేష్. उत्तर प्रदेश में हम लोगों ने नौजवानों को रोजगार और नौकरी के लिए लैपटॉप दिया था पढ़ने के लिए, आज भी चल रहा है इतने सालों बाद. हम तेजस्वी जी से कहेंगे कि बेटियां साइकिल से चलें, पढ़ाई में उनकी मदद करो,
और जब अच्छे नंबर पा जाएं तो नौजवानों को, हमारे भाइयों को और बहनों को लैपटॉप देने का काम करो। इसलिए सरकार बनाने का वोट दो, सरकार बनाने का। బీహార్లో నవంబర్ 14 తర్వాత మహాగఠబంధన్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమన్నారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. బీహార్లో సర్ ఫెయిల్ అయిందని చెప్పారు. ఈసీ బీజేపీ కుట్రలతో హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు పవన్ ఖేరా. और हमें पूरा भरोसा है कि 14 तारीख को हम जीतेंगे और उसके बाद एक दिन फिक्स होगा जब तेजस्वी यादव जी शपथ लेंगे। एसआईआर एक फ्लॉप शो हुआ है बिहार में, ये पूरे देश ने आज समझ लिया। బీహార్లోని సమస్తీపూర్లో రోడ్డుపై వీవీప్యాట్ స్లిప్లు కనిపించడంపై కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఎవరి ఆదేశాలతో వీవీప్యాట్ స్లిప్లు చెత్త కుప్పల్లో వేశారో ఈసీ చెప్పాలని డిమాండ్ చేశాయి. ఈ ఘటన ఎన్నికల సంఘం నిజాయితీపై అనుమానాలు రేపుతోందన్నారు మహాగఠబంధన్ నేతలు. ఆస్ట్రేలియా టూర్ను సిరీస్ విజయంతో ముగించింది భారత్. ఇవాళ జరగాల్సిన 5వ టీ20 రద్దయింది. దీంతో 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది భారత్. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అభిషేక్ శర్మకు దక్కింది. ఈ నెల 14 నుంచి సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఆడనుంది టీమిండియా. ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. బ్రిస్బేన్ వేదికగా ఇవాళ జరగాల్సిన 5వ టీ20 రద్దయింది. మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికే భారీ వర్షం కురవడంతో సాధ్యం కాలేదు. తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కంగారులు భారత్ను కట్టడి చేసే ప్రయత్నం చేశారు. ఓపెనర్లు గిల్, అభిషేక్ శర్మ, ధనాథన్ ఇన్నింగ్స్ ఆడారు. 13 బంతుల్లో ఒక 4 సిక్సర్తో 23 పరుగులు చేసిన అభిషేక్ ఆసీస్ బౌలర్లను ఆట ఆడుకున్నాడు. ఇటు మరో ఎడ్జ్లో గిల్ సైతం రెచ్చిపోయాడు. కేవలం 16 బంతుల్లోనే 6 4లతో 29 పరుగులు చేశాడు. 4.5 ఓవర్లలోనే భారత్ 52 పరుగులు చేసింది. ఓపెనర్లు మంచి భాగస్వామ్యం నెలకొల్పే సమయంలోనే వర్షం ఆటంకం కలిగించింది. బ్రిస్బేన్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. ఎంపైర్లు గంటసేపు వేచి చూసినా ఫలితం లేదు. దీంతో మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ 2-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. ఫస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలవగా రెండో మ్యాచ్ రద్దయింది. 3, 4 మ్యాచ్లలో భారత్ గెలిచింది. ఇక 5వ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. అక్టోబర్లో ఆస్ట్రేలియా టూర్కు వెళ్లిన భారత్ 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్లు ఆడింది. వన్డే సిరీస్ను భారత్ 2-1 తేడాతో కోల్పోయింది. వన్డే సిరీస్కు ప్రతీకారంగా టీ20లో దూకుడుగా ఆడిన భారత్ మొదటి 2 మ్యాచ్లు డిసప్పాయింట్ చేసినా ఆ తర్వాత మ్యాచ్లలో పుంజుకుని గెలుపు బాట పట్టింది. ఈ సిరీస్లో అద్భుత పర్ఫార్మెన్స్ చేసిన అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. ఈ మ్యాచ్తో అభిషేక్ ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్నాడు. 528 బంతుల్లోనే అంతర్జాతీయ క్రికెట్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న బ్యాట్స్మెన్గా రికార్డుకెక్కాడు. ఇటు 17 ఏళ్లుగా ఆస్ట్రేలియా టూర్ వెళ్లిన ప్రతిసారి టీమిండియా సిరీస్ గెలుచుకుంటోంది. ఒక సిరీస్ ఓటమి, గెలుపుతో ఆసీస్ పర్యటన ముగించిన యంగ్ ఇండియా ఈ నెల 14 నుంచి సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఆడనుంది.